ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది ఈడీ. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె వచ్చే నెల 9 వరకు తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ జరుపుతామంటూ కోర్టు పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను. టెంపరరీగా లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political. Jai Telangana. No. They are fighting laundering case, it is a political laundering case. What a laundering case? It is a fabricated and false case. గతంలో ఇచ్చిన 10 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కేసుపై సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ చేపట్టారు. ఈడీ తరపున న్యాయవాది జోహెబ్ హుసేన్, కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఇద్దరు ఆన్లైన్లోని వాదనలు వినిపించారు. తొలుత జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితది కీలక పాత్ర అంటూ ఆరోపించారు. కవిత కేసు దర్యాప్తునకు సహకరించడం లేదంటూ కోర్టుకు నివేదించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత ప్రధాన కుట్రదారు, లబ్ధిదారులంటూ ఈడీ ఆరోపించింది. కేసు దర్యాప్తులోనే ఉందని, మరికొంతమందిని ప్రశ్నించాల్సి ఉందంటూ కూడా తెలిపారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఇందులో 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారాయంటూ తెలిపారు. అందుకే ఈ నెల 15న ఆమెను అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. ఆమె బయటుంటే సాక్ష్యాలు మారుస్తారని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందంటూ తెలుపుతున్నారు. కేసులో కవిత పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందంటూ తెలిపారు. అందుకు కవితను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలంటూ న్యాయవాది హుసేన్ కోరారు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Telangana. వాదనలపై కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. రెగ్యులర్ బెయిల్ దాఖలు చేశామని, ఈ విషయంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ చెప్పారు. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం నమోదు చేసినటువంటి కవిత స్టేట్మెంట్ను ప్రిజర్వ్ చేయాలంటూ కోరారు. ఈ వాదనలపై జోక్యం చేసుకున్నటువంటి ఈడీ తరపు న్యాయవాది కవిత బెయిల్పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలంటూ కోరారు. అయితే తిహార్ జైల్లో కవిత ఆభరణాలు ధరించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మొత్తం 9 పేజీలతో కూడిన కవిత రిమాండ్ ఉత్తర్వులను సిబిఐ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఇందులో కవిత పెట్టుకున్నటువంటి పలు విజ్ఞప్తులను కోర్టు అంగీకరిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తిహార్ జైల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసినటువంటి అన్ని వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపున న్యాయవాదులకు అందజేయాలంటూ ఈడీని జడ్జి ఆదేశించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1 నాటికి సమాధానం ఇవ్వాలంటూ స్పష్టం చేశారు. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను. టెంపరరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering
laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Telangana! Jai Telangana! No. ఈ మేరకు రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు తిహార్ జైలు సూపరింటెండెంట్కు ఉత్తర్వులు పంపించారు. కవితకు పడుకునేందుకు మంచం, ఇంటి భోజనం, పరుపులు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. అలాగే పెన్ను, పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు కూడా కోర్టు అనుమతించింది. కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసినటువంటి అన్ని వైద్య పరీక్షలకు సంబంధించిన రికార్డులను ఆమె తరపున న్యాయవాదులకు అందజేయాలంటూ ఈడీని కోర్టు ఆదేశించింది. కాగా మంగళవారం కవిత తిహార్ జైలుకు వెళ్తూ మాట్లాడారు. కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటూ చెప్పారు. కాగా మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సంవత్సరానికి పైగా విచారణ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, కస్టడీలో ఉన్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్కి సంబంధించి మరి అక్కడ ఫెసిలిటీస్ విషయంలో కొన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది కవిత. గోల్డ్ కూడా వేసుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే మహిళలు సహజంగా మంగళసూత్రం లేదంటే మెట్టలు ఉంచుకుంటారు. ఇంకా ఏమైనా రిక్వెస్ట్ ఉన్నాయా కవిత నుంచి? ఏ విషయాల్లో యాక్సెప్టెన్స్ దొరికింది కోర్టు నుంచి? అలాగే ఈ వివరాలు ఎలా ఉన్నాయి కేసుకు సంబంధించి? నందు, ప్రధానంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ కస్టడీలో 10 రోజుల పాటు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా నిన్న కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఆ కోర్టు రేస్ అవెన్యూ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు, విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో అనేక అంశాలు కవిత తరపు అడ్వకేట్ వాళ్ళు అనేక అంశాలు కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అట్లాగే ఈడీ తరపు కూడా న్యాయవాదులు ఆమె ఈ కేసులో ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉంది, ఆమె ప్రధానంగా ఈ 100 కోట్ల సంబంధించి మనీ లాండరింగ్ ఏదైతే స్కామ్ ఉందో దీంట్లో ఆమె పాత్ర ఏ రకంగా ఉంది, ఆమె ఏ రకంగా దీంట్లో ఆమెకి బెయిల్ ఇస్తే బయటకు వచ్చినాక సాక్ష్యాలు తారుమారు చేయటం కానీ, కేసుని ప్రభావితం చేయటం కానీ, ఇతరత్ర అంశాలు, ఆమె పవర్ఫుల్ ఒక రాజకీయవేత్త కావటం, అట్లాగే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా దీంట్లో ఇదంతా కూడా ఈ స్కామ్ కు సంబంధించి వివరాలన్నీ కూడా వచ్చే అవకాశం ఉండదని చెప్పి బలంగా ఈడీకి సంబంధించిన అడ్వకేట్లు వాదించారు. ఆ వాదనకు సంబంధించి కోర్టు ప్రత్యేకంగా వాదనలకు అంగీకరిస్తూనే ఇటు కవిత తరపున ఎవరైతే అడ్వకేట్స్ వాదించారో ఆమె కావాలని కేసులో ఇరికించారో, ఆమె పాత్ర లేదు అని చెప్తూనే మహిళకి రిమాండ్ విధించేటప్పుడు ఆమెకి ఏ రకమైనటువంటి ఉండాలి, కనీస సౌకర్యాలు కల్పన కానీ, అట్లాగే ఆ నిందితురాలికి ఆమె అనుకున్నది ఏం కావాలి అనేది పరిశీలించే అవకాశం ఉందని బలంగా కవిత తరపు అడ్వకేట్లు చెప్పడం జరిగింది. ఆ వాదనలు కూడా విన్న రేస్ అవెన్యూ కోర్టు ఈ కావేరి బవేజ ఆమె న్యాయమూర్తి ఆమె ఇవన్నీ విన్న తర్వాత కవితకు సంబంధించి 14 రోజులు మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ జ్యుడిషియల్ రిమాండ్ మొదటిసారిగా కవిత తీసుకుంటున్నది. అంతకుముందు ఈడీ రిమాండ్లో ఉంది ఆమె. ఈ జ్యుడిషియల్ రిమాండ్ వచ్చే నెల 9వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి ఆమె తిహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తిహార్ జైలుకు వెళ్లిన మొదటి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాజకీయవేత్తగా కవిత మొదటి వ్యక్తిగా మనం అనుకోవచ్చు. ఇంతకుముందు ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్ గాని, బండి సంజయ్ గాని, అంటే వేరే కేసుల్లో బండి సంజయ్ గాని లేకపోతే రేవంత్ రెడ్డి గాని వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్న చెల్లపల్లి జైలు, చెంచలగూడ జైల్లోనే ఉన్నారు. కానీ మొదటిసారిగా ఢిల్లీ స్థాయి ఒక పేరు మోసిన రాజకీయ ఖైదీలకు శిక్షలు అనుభవించే కారాగారమైన తిహార్ జైలుకి మొదటిసారిగా తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాష్ట్రాలకు చెందిన రాజకీయవేత్తగా కవిత వెళుతున్నది. ఇప్పుడు ఆ తిహార్ జైల్లో ఆమె మళ్ళీ వచ్చే
ఏప్రిల్ 1కి మళ్ళీ ఆమె బెయిల్కి సంబంధించిన విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో ఆమె వేసిన బెయిల్ ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు ఆ బెయిల్ని స్వీకరిస్తేనే ఈ కేసుకు సంబంధించి ఎక్కడా విచారణ జరుగుతుందో అక్కడే మీరు బెయిల్కు ప్రయత్నం చేయండి అని సూచన మేరకు మళ్ళీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ బెయిల్కు సంబంధించి అది కూడా వాదనలు జరుగుతున్నాయి. ఆ వాదనలో కూడా ఖచ్చితంగా ఈడీ ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు తీసుకున్న దాన్ని రిపోర్ట్ చేయాలని చెప్పి ఆ కవిత అడ్వకేట్ సూచించారు. అది కూడా కోర్టు అంగీకరించి ఈమెకు సంబంధించిన వైద్య పరీక్షల అంతా కూడా డేటా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. అట్లాగే కవితకు సంబంధించి ఏదైతే సౌకర్యాలు కోరుతున్నదో ఆ సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి కోర్టు చెప్పి ఉన్నది. మీరు అన్నట్టుగా ఈ ఆర్నమెంట్స్ కు సంబంధించి కూడా చెప్పినట్టుగా వస్తుంది. కానీ ప్రధానంగా కాస్మోటిక్స్ ఈ కాస్మోటిక్స్ వాడేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఆ కాస్మోటిక్స్ లో ఈ ఆర్నమెంట్ వస్తుందా రాదా అనేది అంత క్లారిటీ లేదు. కాకపోతే కాస్మోటిక్స్ వాడుకోవచ్చు అని చెప్పి కోర్టు అనుమతి ఇచ్చింది. మనం అనుకునేట్టు కనీస సౌకర్యాలు కల్పన, అట్లాగే రాసుకుంటేందుకు ఈ పెన్ను, పేపర్లు, చదువుకునేందుకు బుక్స్లు, అట్లాగే ఆమెకి దీనికి సంబంధించినంతా కూడా చేయమని ఆదేశించింది. అట్లాగే ఇంటి నుంచి భోజనం ఏర్పాట్లు కానీ ఆమె కోరుకున్న వ్యక్తులతోని తీసుకొని టైంలో విజిటర్స్ వచ్చి కలిసి మాట్లాడేందుకు ఎవరైతే ఆమె పేర్లు ఇస్తారో ఆ పేర్లో ఉన్న వ్యక్తుల్ని కలిసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ రకంగా అనేక సౌకర్యాలతో కూడిన ఆమె కనీస సౌకర్యాలు కల్పిస్తూనే ఈ కేసుకి సంబంధించి ఆమె ఎవరినైతే కలిసి మాట్లాడదలుచుకుందో, ఎవరి ద్వారా అయితే కలిసి బయట సమాచారం వినదలుచుకున్నదో వాళ్ళందరికీ కూడా అనుమతించాలని చెప్పి కోర్టు సూచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా ఈ జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆమె ఈ బెయిల్లో ప్రధానంగా చెప్పుకున్నది తన కుమారుడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ కూడా మంగళవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఎగ్జామ్స్ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆమె చెప్పుకున్నది. దానికి కోర్టు స్పందిస్తూ అంటే ఏప్రిల్ 1కి బెయిల్ మీద విచారణ చేస్తాము, ఆ బెయిల్కి సంబంధించి మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కోణంలో వచ్చే ఏప్రిల్ 1కి ఆ బెయిల్ మీద జరిగే విచారణలో ఆమెకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ రకంగా ఈమె మళ్ళీ ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఈమెకు సంబంధించి అడ్వకేట్స్ కు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ స్కామ్ కు సంబంధించి ఆమె పాత్ర ఏ రకంగా ఉంది, ఈడీ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసింది, ఇప్పటికి 2 సార్లు ఛార్జ్షీట్ దాఖలు చేసింది, దాంట్లో ఈమె కీలకమైన పాత్ర పోషించిందని, సౌత్ గ్రూప్ కి సంబంధించి ఈమె మధ్యవర్తిగా ఉందని, అటు కేజ్రీవాల్కి ఢిల్లీ గవర్నమెంట్ కి ఈమె ద్వారానే ఈ నగదు బదిలీ జరిగిందని, ఇదంతా కూడా మనీ లాండరింగ్ కేసు కింద వస్తుంది కాబట్టి ఆమెను దీంట్లో కీలకమైన నిందితురాలుగా ఈడీ పేర్కొంటున్నది. ఆ ఈడీకి సంబంధించిన వాదనలు విన్న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అది వచ్చే నెల 9 వరకు దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నందు అంటే ఇద్దరిని కలిపి విచారిస్తారు, కేజ్రీవాల్తో పాటు కవితను కూడా కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంది అంటూ మొదటి నుంచి రకరకాల ఊహాగానాలు ఈ కేసుకు సంబంధించి వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు రిమాండ్ పొడిగించడం కూడా అనేక కొత్త అనుమానాలు కూడా తావునిస్తుంది. ఎందుకంటే కవితను అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో అంటే కవితకు సంబంధించి కానీ ఆవిడ భర్తకు సంబంధించిన బంధువులలో కానీ అనేక చోట్ల సోదాలు జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఖచ్చితంగా కవితను అదుపులోకి తీసుకున్న తర్వాత సమాచారాన్ని కొంత రాబట్టారు, మరికొంత సమాచారం రాబట్టేది ఉంది అని కోర్టుని కన్విన్స్ చేయగలిగారు అధికారులు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది కదా. అంటే ఈ కేసుకు సంబంధించి విచారణ పరంగా పురోగతి ఎలా ఉంది, ఇంకా ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఏ కోణంలో అసలు విచారణ జరుగుతోంది అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా మనకు? అంటే ప్రధానంగా మనకున్న ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కవిత పాత్రకు ఎవరైతే ఆమె ఎవరికైతే సహకరించిందో, ఆమె ఎవరి ద్వారా అయితే ప్రయోజనం పొందిందో అదంతా కూడా విచారణలో బయటకు వస్తుంది. ఆమె విచారణ ఎదుర్కొంటుంది. అంటే ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో ఈడీ సోదాలు చేసిన టైంలో ఆమె అరెస్ట్ అవుతుందని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆమెను సాయంత్రం ప్రత్యేకమైన ఫ్లైట్ బుక్ చేయడంతో పాటు ఆమెని సాయంత్రం 5ంటికి అంటే సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయదని ఒకటి ఉన్నది. ఆ రకంగా 5ంటికి ఆమెకు సంబంధించిన విచారణ అంతా కంప్లీట్ చేసుకుని ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసుకుని ఇక్కడి నుంచి ఆమెను తీసుకెళ్లి ఆ రాత్రంతా కూడా ఈడీ కస్టడీలో ఉంచుకొని 16వ తేదీన ఆమె కోర్టులో హాజరుపరిస్తే 7 రోజులు రిమాండ్ ఇచ్చింది ఈడీ. తర్వాత మళ్ళీ 3 రోజులకి ఆ రిమాండ్ని పొడిగించింది.
ఇప్పుడు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. అంటే ఇదంతా కూడా జరుగుతున్న టైంలో హైదరాబాద్లో మళ్ళీ ఆమె బంధువులు ఇంట్లో సోదాలు జరగటం కానీ, ఆమె భర్తకు సంబంధించి విచారణకు రమ్మని పిలవటం కానీ, ఇటు ఆమె బంధువు అయినట్టు శరణ్ పేరు బయటకు వచ్చింది. ఆ శరణ్ సంబంధించిన ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. ఇటు ఈ టైంలోనే కీలకమైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా జరిగింది. అది కూడా ఈ కవితకు సంబంధించిన విచారణలో భాగంగా జరిగిందా లేదా అనేది తర్వాత మనకి స్పష్టత వస్తుంది. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా ప్రకంపనలు చెలరేగాయి, దుమారం చెలరేగింది. సీఎం స్థాయి వ్యక్తిని మొదటిసారి అరెస్ట్ చేయడం అనేది దేశంలో ఫస్ట్ టైం. ఆ కేజ్రీవాల్ అరెస్ట్ ఇప్పుడు దాని మీద కూడా దేశమంతా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయన కూడా ఇప్పుడు ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తారని చెప్పి ఇప్పటికే 2 సార్లు గవర్నమెంట్కి సంబంధించిన ఆదేశాలు ఆయన ఢిల్లీ నుంచి ఇచ్చారు. ఇట్లా ఢిల్లీ నుంచి పాలన సాగిస్తున్న సీఎంగా కూడా కేజ్రీవాల్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఆపు ఉత్తర భారతదేశంలో చాలా కీలకమైన రాజకీయ పార్టీగా ఎదిగి ఉంది. ఢిల్లీలో అధికారంలో ఉంది, పంజాబ్లో అధికారంలో ఉంది, గుజరాత్లో ప్రభావితం చేయగలిగింది ఎన్నికల్లో, అట్లాగే గోవాలో 2 సీట్లు తెచ్చుకున్నది, హర్యానాలో పాగా వేయగలిగింది. ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఆపు విస్తరిస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ బలీయమైన శక్తిగా ఎదుగుతుందనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్టు చేస్తే ఈ ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కేజ్రీవాల్కి అడ్డుకట్ట వేయొచ్చు, జాతీయ స్థాయిలో ఆపుకు సంబంధించిన రాజకీయ కలాపాలను కూడా నియంత్రించవచ్చు అనేది దాంట్లో రాజకీయ కోణం ఉందనేది ప్రతిపక్ష నేతలు చాలా బలంగా ఈ బీజేపీ మీద కానీ అట్లాగే ఈడీ మీద కానీ చేస్తున్న ఆరోపణలు. ఆ రకంగా కవిత అరెస్టు కూడా ఒక రాజకీయమైన అరెస్టుగానే రాజకీయ పక్షాలు చూస్తున్నాయి. ఆమె నిన్న ఆమె ఆ విచారణకు వచ్చే టైంలో చేసిన వ్యాఖ్యలన్నీ కూడా బీజేపీ ఈ కేసులో ఉన్న వారిని, ఒక వ్యక్తికేమో రాజకీయపరమైన టికెట్ ఇచ్చింది, ఇంకొక వ్యక్తికి పార్టీలో చేర్చుకుంది, ఇంకో వ్యక్తి ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ముడుపులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆమె నిన్న ఆరోపణ చేయడం జరిగింది. ఆమె తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆమె రాజకీయపరమైన కేసుగానే దీన్ని కూడా చూస్తున్నది. అటు కేజ్రీవాల్ అరెస్ట్ కానీ, ఇటు కవిత అరెస్ట్ కానీ ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు కావటం, ఒక రాజకీయ అటు సీఎం, మాజీ సీఎం కూతురు ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఆమెకు కీలకమైన పాత్ర ఉంది బీఆర్ఎస్లో. అటు ఆపుకు సంబంధించి ఆయన ప్రధానమైనటువంటి ముఖ్య రాజకీయ నేత ఆప్ పార్టీకి. ఈ రకంగా ఈ ఇద్దరు అరెస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా పొలిటికల్గా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నెల ఫస్ట్కి, ఏదైతే ఏప్రిల్ 1కి జరగబోయే బెయిల్ మీద విచారణ ఉందో అది కీలకంగా మారబోతుంది. ఒకవేళ ఆమె చెప్పుకున్నట్లుగా బెయిల్ కవితకు వస్తే మాత్రం అది మళ్ళీ ఏ రకంగా రాజకీయంగా సమీకరణలు మారుతాయి, ఏ రకంగా ఉంటుంది చూడాలి. కానీ ఇటు కేజ్రీవాల్ కూడా ఆయన పట్టు విడవకుండా ఉన్నారు. ఆయన జైల్లో ఉండే పరిపాలన చేస్తా అంటున్నాడు. అక్కడ ప్రభుత్వం వేరే వారికి సీఎం పోస్ట్ అప్పగించేందుకు ఆయన సుముఖంగా లేరు. ఈ రకంగా ఒక రకమైన గందరగోళం కానీ, ఇంట్రెస్టింగ్ కానీ, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే దిశగా ఢిల్లీలో ఏర్పడి ఉన్నది. ఒక సీఎం మరి ఎన్నిసార్లు జైల్లో ఉండి ఏ రకంగా పాలన చేస్తారు, ఏ రకంగా ఉంటారు అనేది ఇంతవరకు దేశం చూడలేదు. మరి ఫస్ట్ టైం చూస్తున్నది కేజ్రీవాల్ ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తారనేది. అందులో మళ్ళీ కీలకమైన ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆపు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మరి దాన్ని ఏ రకంగా ఆయన కంట్రోల్ చేస్తారు, ఏ రకంగా పార్టీని ఆయన ముందు ఉన్నా లేకున్నా ఏ రకంగా ఆయన నడిపిస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ కవిత అరెస్టు అట్లాగే కేజ్రీవాల్ అరెస్ట్ ఇవన్నీ కూడా ఈ లిక్కర్ కేసులో ఒక దేశమంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఒక కేసుగా మారిపోయింది. ఇటు కవితకు సంబంధించి వచ్చే నెల 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఉంది కాబట్టి అప్పటిదాకా మరి విచారణ ఏ రకంగా ఉంటుంది, ఇంకా మరికొందరు పేర్లు వస్తాయి, ఏ రకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వారు ఏ రకంగా బయటకు వస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. నందు, అయితే ఇప్పుడు ఢిల్లీకి సంబంధించి చూస్తే కేజ్రీవాల్ ఓవైపు సీఎం పదవిని వేరే వారికి ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు ఒకటి, అలాగే అక్కడి నుంచి కొన్ని లేఖలు రాస్తున్నారు. అలాగే కేజ్రీవాల్ వైఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కోర్టులో చెప్తారు, ఈ డబ్బులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి వెళ్ళాయి అంటూ కేజ్రీవాల్ చెప్పబోతున్నారు అంటూ కేజ్రీవాల్ వైఫ్ చేసినటువంటి కామెంట్స్ కానీ ఇవన్నీ అంటే ఎలా ఆప్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసే ప్రయత్నం ఎలా జరుగుతుంది? ఓవైపు ఆప్ నాయకులు అక్కడ గందరగోళం చేస్తున్నారు, ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిస్తున్నారు, పోటీగా బీజేపీ నాయకులు కూడా వచ్చి పోటీగా నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే ఆప్ ఎలా సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఆప్కి స్ట్రాటజీ ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? గత్యంతరం ఏంటి అసలు?
నిజాయితీపరుడైన వ్యక్తిగా పేరుంది. అట్లాగే 2 సార్లు ఆయన సీఎంగా 3 సార్లు సీఎం అయినా కూడా ఆయన మళ్ళీ అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించారు ఢిల్లీలో. ఇప్పుడు 3వసారి ఆయన సీఎంగా ఆడ కొనసాగుతున్నారు. తర్వాత పక్క రాష్ట్రమైన పంజాబ్లో ఆయన ఆపును అధికారులకు తీసుకురాగలిగారు. ఇటు ఇండియా కూటమిలో ఆ పంజాబ్లో కాంగ్రెస్ తోని పోరాడిన ఆపే మళ్ళీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో గుజరాత్లో వాళ్ళకి సంబంధించిన పొత్తు ఖరారు అయిపోయింది. హర్యానాలో 10 సీట్లుంటే 7 సీట్లు కాంగ్రెస్, 3 సీట్లు ఆపు. ఇట్లా అక్కడ ఆ రాష్ట్రంలో పొత్తు ఖరారు చేసుకుంది, గోవాలో ఖరారు చేసుకుంది. మిగతా చాలా రాష్ట్రాలు కాశ్మీర్లో కూడా చేసుకోబోతుంది. ఇట్లా మిగతా చాలా రాష్ట్రాల్లో ఆపుకు సంబంధించిన పొలిటికల్ యాక్టివిటీ విస్తరిస్తూ ఉంది. బీజేపీకి సంబంధించిన ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఆపు ఎదుగుతుంది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఖచ్చితంగా ఆపు రాజకీయ వ్యూహంగానే ఆయన జైలు నుంచే పరిపాలన సాగించే విధంగా చేయబోతున్నారు. ఎంతవరకు అయితే అంతవరకు. అంటే కేజ్రీవాల్ ఢిల్లీలో ఉండి చేసే అడ్మినిస్ట్రేషన్ ఒక పతాక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆపు వ్యూహరచన చేస్తున్నట్టుగా ఉంది. ఇక గత్యంతరం లేక ఆపు తరపున ఒక ముఖ్యమంత్రి ఉండాలి ఢిల్లీలో అనే స్థాయి వచ్చే వరకు కూడా కేజ్రీవాల్ ఆయన ఢిల్లీ నుంచే చేసే ప్రయత్నాలుగా మనం చూడవచ్చు. అటు ఈడీ అధికారులు కానీ, న్యాయస్థానం నుంచి కానీ, ఇటు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన అన్ని వ్యవస్థల నుంచి ఆ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఏదన్నా వస్తే ఏదన్నా తీర్పు కానీ లేకపోతే వ్యతిరేకంగా ఏదన్నా కార్యాచరణ తీసుకుంటే తప్ప ఆయన ఇప్పుడంతలా ఆయన రిజైన్ చేసి ఇంకో వ్యక్తికి ఆయన సునీత కేజ్రీవాల్కి ఇవ్వటం కానీ, ఆతిషి కేబినెట్ మంత్రి ఆమెకి ఇవ్వటం కానీ, ఇంకోటి సౌరభ్ భరద్వాజ్ అతనికి ఇవ్వటం, ఇదంతా కూడా తర్వాత ఆల్టర్నేటివ్ గా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ కేజ్రీవాల్ దీన్ని ఢిల్లీలో ఉండి చేసే పాలన అనేది ఒక పతాక స్థాయికి తీసుకెళ్లి దాన్ని రాజకీయ వర్గంగా ఆయన సానుభూతి పొందేందుకు, అట్లాగే బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తుల నుంచి ప్రజల నుంచి ఆయన ఆదరణ పొందేందుకు దీనికి అనుకూలంగా మార్చుకునే విధంగానే ఆయన వ్యవహరిస్తున్నారని మనం భావించాలి. నందు రైట్ థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మరింత సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఇప్పుడు మరి కవితకు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో మరో 14 రోజులు రిమాండ్ పొడిగించారు. ఈ నేపథ్యంలో కొన్ని రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. ఆవిడకి కావాల్సిన వస్తువుల గురించి, అక్కడ పుస్తకాలు కావాలి, పెన్నులు కావాలి, పేపర్స్ కావాలి, లేదంటే కొన్ని వస్తువులు కావాలి, కింద ఒక బెడ్ కావాలి, ఇలా రకరకాల రిక్వెస్ట్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కొంత గోల్డ్ కూడా అడిగితే కోర్టు యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎలా అసలు అంటే కవిత రిమాండ్ టైంలో ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆవిడ పరిస్థితి ఏంటి అక్కడ అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయో మనకు? అలాగే అధికారులు ఎలా విచారణ చేస్తున్నారు, విచారణకు కవిత ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే వివరాలు ఇలాంటివి ఏమైనా తెలుస్తున్నాయో మనకు జైలు లోపల ఉన్నటువంటి వివరాలు? కవిత విషయానికి వచ్చేసరికి అయితే ఇంతకుముందు ఏ ఒక్క క్లయింట్కి కూడా ఇలా వాళ్ళు చూడలేదు అనే చెప్పుకోవాలి. ఎప్పుడు కానీ ఎవరినైనా తిహార్ జైలుకి పంపించే టైంలో వారి నుండి ఎలాంటి వస్తువులు కూడా లోపలికి ఎలో ఉండదు. చాలా పగడ్బందీగా ఆ యొక్క ఏర్పాట్లు అనేటివి ఉంటాయి. కానీ ఈసారి మాత్రం చాలా విచిత్రంగా కవిత ఏవి అడిగినా కానీ తన మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, అలాగే తన గోల్డ్ ఏవైతే బంగారు చైన్ ఇలాంటివి ఉంటాయో వాటికి తాలిబొట్టు, వీటన్నిటికీ కూడా కవితకు వెసులుబాటు అనేది కల్పించారు. అంతేకాకుండా తన మందులకు అలాగే హోమ్ ఫుడ్ని కూడా అక్కడ వాళ్ళు అందించడం జరుగుతుంది. ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి అయితే తనకు సంబంధించిన ప్రతి వస్తువు, బెడ్ కావచ్చు, అలాగే ఫ్యాన్ కావచ్చు, అక్కడ తను ఉన్నన్ని రోజులు కూడా ఏవైతే నార్మల్గా తను ఇంట్లో యూజ్ చేసేదో అలాంటి పూర్తి స్థాయిలో వెసులుబాటును అయితే ఆ యొక్క జైల్లో వాళ్ళు అందించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కలవాలి అని పెట్టిన అర్జీలో కూడా కొంతవరకు దానికి సంబంధించి కూడా వాళ్ళను అప్పుడప్పుడు వెళ్ళి కలిసే విధంగా కూడా ఇటు అనుమతులు ఇవ్వడం అయితే జరిగింది. ఇక తను ఎప్పుడైనా రాసుకోవడానికి పెన్ను, పేపరు, చదువుకోవడానికి భగవద్గీత లాంటి బుక్స్, కొన్ని పేపర్స్ కూడా తనకు అందజేసే విధంగానైతే ఇప్పటికే కవితకు అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో తాను జైల్లో ఉందా లేదా బయట ఉందా అనే పూర్తిగా ఎటు అర్థం కాని విధంగానైతే ఈ యొక్క పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఎవరికి కూడా ఇట్లాంటి నిందలు పడి జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా ఎప్పుడు ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే కల్పించలేదు. కానీ మనం ఇది సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. ఈసారి మాత్రం కవిత విషయంలో 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా తిహార్ జైలుకి వెళ్ళలేదు. మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఈ యొక్క తిహార్ జైలుకి వెళ్ళడం, అందులో కూడా చాలా వరకు భయపడుతూ ఉంటారు ఈ జైలుకి వెళ్ళాలంటే. కానీ కవితకు మాత్రం అక్కడ అన్ని వెసులుబాట్లు కల్పించి మరి ఆ జైల్లో 14 రోజుల రిమాండ్ విధించడం, అంతేకాకుండా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలే పదే అడుగుతూ ఉన్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు కవితకు సంబంధించిన చాలామంది ఇళ్లల్లో కూడా ఈడీ రైడ్స్ అనేటివి కొనసాగుతున్నాయి. గతంలో కూడా మనం చూసాము, తనకు సంబంధించిన సన్నిహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వారిండల్లో కూడా ఈ యొక్క రైట్స్ అనేటివి కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మిగతా బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. వారి పేర్లు కూడా త్వరలోనే బయట పెడతాము అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో సంపాదించిన సొమ్మంతా కూడా కొంతవరకు ల్యాండ్, బంగారాలు, ఇతర కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేశారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన లెక్క పత్రాలు కూడా త్వరలోనే బయట పెడతామంటూ అధికారులు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.